నమస్తేనండి. నా పేరు భానత్ కోటేష్ నాయక్. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుని, సీనియర్ బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తని. విషయం ఏంటంటే అండి, ఇప్పుడు న్యూ ఇయర్కు మేము బ్యానర్ కట్టినాం. బ్యానర్ కడితే మా డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ గారు ఇచ్చిన దాంట్లో బ్యానర్లు చింపడం ఏందండి? బ్యానరు పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో మా హరీష్ అన్న గారి బ్యానర్ చింపడం, ఆదర్శ్ రెడ్డి గారి బ్యానర్ చింపడం, ఇది ఎంత అండి? ఇది ఏంటి అంత చిల్లరగా పనులు ఎందుకు వివరిస్తున్నారని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఎవరైతే చింపిర్రో ఒక్క అబ్బాయి పుట్టిన వాళ్ళు అయితే చెయ్యరు, చించరు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఇది ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షమాపణ చెప్పాలి. లేదంటే బిడ్డ మీరు ఇలాంటివి చెప్తే మీరు నెక్స్ట్ టైం ఏదైతే పెడతారో దీనికి రెట్టింపు చూపించాల్సిందిగా ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. అసెంబ్లీ నడుస్తూ ఉంది. అసెంబ్లీలో నీళ్ళ విషయంలో ఏదో అన్యాయం జరుగుతుంది మనకు. ఆ విషయాల్లో అన్ని విషయాల మీద డిస్కషన్ చేద్దామంటే మా హరీష్ రావు గారు మా ఎమ్మెల్యేలు మాట్లాడితే మైక్ కట్ చేయడం, మైక్ కట్ చేసినప్పుడు అక్కడ అసెంబ్లీలో ఉంటే ఏంది లేకుంటే ఏందండి? మా వాయిసే తీసుకోవట్లేరు మీరు. ఒక స్పీకరు అందరినీ అందరు ఆల్ ఎమ్మెల్యేలని కలుపుకొని పోవాలి, అందరి మాట వినాలి, అందరి వాదన వినాలి. విన్నాక ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. నువ్వు ముఖ్యమంత్రి ఏది చెప్తే అదే వారి అడుగుజాడలోనే నడుస్తున్నారు, వారు ఏది చెప్తే అదే చేస్తున్నారు మీరు. ఇది కరెక్ట్ కాదు. స్పీకర్ గారు కూడా వారి ఆలోచన ఏదైతే ఉందో అది మార్చుకోవాలి. ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకున్నాకనే సభలో ఏ విషయం, ఏ బిల్లు ఏమైనా పాస్ చేయాలన్నా చేసేది ఉంటుంది. కాబట్టి మీరు ఇంకొకసారి అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను భావిస్తూ, ఇంకొక విషయం ఏంటంటే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల కోసంలోనే అక్కడ కూడా చూసినాం మేము. 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అటు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నవారు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూర్చున్న సీట్లలో కూర్చోవాలి కదా, ప్రతిపక్షంలో ఆపోజిట్ కూర్చుంటారు, ఆడ కూర్చోవాలి కదా. ఆడ కాకుండా మీ సైడ్ ఎందుకు కూర్చోబెట్టుకుంటారు వాళ్ళని? ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, ఒక పార్టీలో గెలిచి ఒక గుర్తు మీద గెలిచి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో జాయిన్ అయితే రాళ్లతో కొట్టి చంపమని. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి గారిని చంపమంటారా? చెప్పండి మీరే. రాళ్లతోని మీరు చెప్పినా చెప్పకపోయినా రాబోయే రోజుల్లో మిమ్మల్ని అందరినీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రినే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సన్నాసులు అందరికీ ఉరికిచ్చి రాళ్లతో కొట్టి బొంద పెట్టడం పక్కా అని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఇంకొకటి, మా డబుల్ బెడ్రూమ్లో మీరు బ్యానర్ చింపితేందండి? ఇంట్లో కేసీఆర్ గారు కట్టించారు. అక్కడ మీరు బ్యానర్ చింపినా చింపకపోయినా, కట్టినా కట్టకపోయినా ఆడ కేసీఆర్ గారి పేరే ఉంటుంది. కేసీఆర్ గారి కోసమే పనిచేస్తున్నాం అనేది కూడా మీకు అందరికీ తెలుసు. ప్రజలకు ఎవరైతే బ్యానర్ చింపాలని ఆలోచనతోని చింపుతున్నారో ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకొకసారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక మా దృష్టికి వస్తే వాళ్ళది ఈపులు మోత మోగుతుందని కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా.